ప్రైజ్ ద లార్డ్. చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియచేయుచున్నాము. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యోహాను సువార్త 2వ అధ్యాయము 12వ వచనం. అటు తర్వాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములుండిరి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఐ గ్రీట్ యూ, ఆల్ ఆఫ్ యూ, దోస్ హు ఆర్ వాచింగ్ త్రూ టెలివిజన్ సెట్స్ ఆర్ వాచింగ్ త్రూ యూట్యూబ్స్ అండ్ వాచింగ్ త్రూ different mediums. I greet you all in the name of our Lord Jesus Christ. Welcome to our daily telecast. He must increase. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని దైవజనులు ఎవరైనా చూస్తున్నట్లయితే వారందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఒకవేళ మీరు స్ట్రీమింగ్ జరుగుతున్న సమయంలోనే, అనగా యూట్యూబ్లో 8 గంటలకి వచ్చేటువంటి టైంలో చూస్తున్న వారు ఉన్నట్టయితే మీరు ఆ కామెంట్ సెక్షన్లో ప్రైజ్ ద లార్డ్, ఐఎమ్ వాచింగ్ అనో, ప్రైజ్ ద లార్డ్ అనో, గుడ్ మార్నింగ్ అనో మీరు పెట్టాల్సిందిగా, మీరు కామెంట్ పెట్టాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాల్లో మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. పర్సనల్గా ఒక విషయం మీతో చెప్పదలుచుకున్నాను. ఫైనాన్షియల్గా మీరు ఎలా ఉన్నారు? ఆర్థిక పరంగా మీరు ఎలా ఉన్నారు? ఆశీర్వదించబడ్డారా? లేదంటే ఆర్థిక పరమైన ఒత్తిళ్లకు గురవుతూ ఆర్థికంగా నలుగుతూ సతమతమవుతున్నారా? ఫైనాన్షియల్ ప్రెషర్ అనేది చాలాసార్లు ఉంటుంది. మన ఆదాయం తక్కువ, లేదా మన రాబడి తక్కువ, మన ఇన్కమ్ తక్కువ, మన ఖర్చులు ఎక్కువ, అప్పులు, దానికి ఇంట్రెస్ట్ కట్టుకోవడాలు, లేదా లోన్ తీసుకోవడం, దాన్ని చెల్లించడం, లేదంటే ఈఎంఐలు కట్టుకోవడాలు, ఇలా ఫైనాన్షియల్ ప్రెషర్స్ ఉంటాయి. మన శాలరీస్ పెరగకపోవచ్చు, లేదా మనకు డబ్బులు ఇస్తాము అన్నవాళ్ళు మన దగ్గర తీసుకున్న వాళ్ళు తిరిగి ఇవ్వకపోవచ్చు. ఇటువంటి పరిస్థితులన్నీ ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ మనకు కావాలి, నాకు కావాలి. నా జీవితంలో ఒక ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కావాలి. 3 monthsకి ఒకసారి 60,000 రూపీస్, అనగా 90 మెసేజ్లకి 60,000 రూపాయలు నేను శాంతి టీవీలో కట్టాల్సిన అవసరం ఉంది. దేవుడు ఇప్పటి వరకు వనరులు సమకూర్చాడు. ఏ ఫోన్పే నంబరో గూగుల్ పే నంబరు మేము ఇక్కడ డిస్ప్లే చేయకపోయినప్పటికీ దేవుడు అవసరతలు తీరుస్తున్నాడు. మన శారీరక స్వస్థత కొరకు మనం ఎలాగ ప్రభు వైపు చూస్తామో, ఆర్థిక అవసరతల కొరకు మనం ప్రభు వైపే చూడాలి. విశ్వాసం మూలం కానిది ఏదో అది పాపం. ప్రభు వైపు చూడకపోవడం పాపం. ఆర్థికపరమైన అవసరత కొరకైనా, భౌతికమైన అవసరత కొరకైనా, లేకపోతే ఆత్మీయ అవసరత కొరకైనా ప్రభు వైపు చూడకపోవడం అనేది అది పాపం. ప్రభు వైపు చూద్దాం. మనిషి కొద్ది ఇవ్వగలడు, కాస్త చేయగలడు. మనిషికి పరిమితులు ఉన్నాయి, కానీ దేవునికి పరిమితులు లేవు. అనేక సంవత్సరాలు అబ్రహాం ఇంట్లో సేవించిన దానికి అబ్రహాము గారు పంపించినప్పుడు, హాగర్ని పంపించినప్పుడు, హాగర్తో పాటు చిన్న బిడ్డతో పాటు ఆమెను పంపించినప్పుడు ఒక నీళ్ల తిత్తిని మాత్రమే ఇచ్చాడు. ఏ వ్యక్తి నీళ్ల తిత్తి చేత పంపబడిందో అదే వ్యక్తిని దేవుడు నీటి ఊట చేత ఆశీర్వదించాడు. లోకపు యొక్క నీళ్ల తిత్తుల చేత నువ్వు తృప్తిపరచబడజాలవు. నీకు దేవుని యొక్క నీటి ఊట కావాలి. యు నీడ్ ఫౌంటైన్ ఆఫ్ వాటర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నీళ్ళ ఊట కావాలి, నీకు నీటి బుగ్గలు కావాలి. హూ నీడ్స్ మెన్స్ వాటర్ బాటిల్స్. మానవుని యొక్క పరిమితమైనటువంటి లిమిటెడ్ సోర్సెస్, లిమిటెడ్ బ్లెస్సింగ్స్, లిమిటెడ్ చారిటీ ఎవరికి కావాలి? ఎవరో దయాదాక్షిణ్యాల మీద ఆధారపడద్దు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నా మనసులో కలిగిన ప్రేరేపణ. ఆర్థికపరమైనటువంటి ఫైనాన్షియల్ ఒత్తిడికి గురవుతున్నట్లయితే దయచేసి ఒక ప్రాముఖ్యమైన విషయం, మీ 10వ భాగం ఖచ్చితంగా మీ స్థానిక సంఘానికి చెల్లించండి. దాని ద్వారా మీరు దీవించబడతారు.
ఈయుడి మీకివ్వబడును, అడుగుడి మీకివ్వబడును. ఓకే, ఈయుడి మీకివ్వబడును, ఇస్తే మనకు ఇవ్వబడుతుంది, దేవుడు ఇస్తాడు. విత్తడం కోయడం అనేటువంటి ప్రిన్సిపల్ దేవుని వాక్యం రాయబడి, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేయదు. యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో చేయబడిన వాగ్దానం, అంధకారమైన స్థలముల్లో మరుగైన ధనాన్ని, రహస్య స్థలముల్లో నిధులు నేను నీకు ఇస్తానని చెప్పాడు. వాగ్దానం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఆయన దరిద్రులమైన మనల్ని, పావర్టీలో ఉన్న మనల్ని, బోత్ స్పిరిచువల్ అండ్ ఫిజికల్, అనగా ఆత్మీయ భౌతిక దారిద్ర్యాల్లో ఉన్న మనల్ని ధనవంతులుగా చేయుటకు, ఎన్రిచ్ చేయడానికి, ధనవంతులుగా చేయుటకు ఆయన దరిద్రుడు ఆయను, అనగా పేద దంపతులకి, పేదవాని ఇంట జనించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సొంత వాహనం లేదు, సొంత దోణె లేదు, సొంత సమాధి లేదు. ఇలా గడిచింది యేసు యొక్క జీవనం. సరే, ఇప్పుడు వాటిలోకి వెళ్ళలేదు. ఎందుకు చెప్తున్నా అంటే, ఒక ఫైనాన్షియల్ బ్రేక్ త్రూని ఎక్స్పెక్ట్ చేద్దాం ఈ సంవత్సరం, ఈ నెలలో. దేవుని యొక్క ఆర్థికపరమైన ఆశీర్వాదాలు మనం అనుకుంటాం. కొంతమంది అప్పులు ఉన్నారు, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు అప్పులు ఉన్నవాళ్ళు ఉన్నారు. వచ్చిన శాలరీ మొత్తం ఇంట్రెస్టులు కట్టుకోవడమే సరిపోతుంది. కాబట్టి వారందరి కోసం దయచేసి మీరు మీ పూర్తి వివరాలు ఏం చెప్పొద్దు, కానీ జస్ట్ యూట్యూబ్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని పెట్టండి, వెంటనే మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హైదరాబాద్లోని మా ప్రేయర్ సెంటర్ వాళ్ళు కూడా మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. అనేకులు ప్రార్థన చేయడం ద్వారా మీ సమస్యలు పరిష్కరించబడతాయి. యేసునామములో, యేసునామ మహిమార్థమై మీ సమస్యలు పరిష్కరించబడతాయి. సరే, ఈ సమయంలో రండి మనం దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుందాం. పోయిన ఎపిసోడ్లో, అనగా నిన్నటి ఎపిసోడ్లో విశ్వాసపు స్థాయిల గురించి, 4 స్థాయిల గురించి, యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయంలోని యెహెజ్కేలు దర్శనాన్ని ఆధారంగా చేసుకొని చీలమండలపు లోతు, మోకాళ్ళ లోతు, మొల లోతు, ఈదవలసినంత లోతు అనుభవాలు, శిష్యుల యొక్క జీవిత అనుభవాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ దినము మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 2వ అధ్యాయము 12వ వచనం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అటు తరువాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూముకు వెళ్ళి అక్కడ దేవుని స్తోత్రం. హల్లెలూయా. అటు తర్వాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినముల నుండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు అటు తర్వాత అంటే కానాలో అద్భుతము జరిగిన తర్వాత, నీళ్లు ద్రాక్షారసమైన మొదటి సూచక్రియ జరిగిన తర్వాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యుల్ని వీళ్ళందరూ కలుసుకొని కపెర్నహూముకు వెళ్ళి అక్కడ they spent there for few days. కపెర్నహూములో ఎందుకు ఉన్నారు వాళ్ళు, ఎందుకు కొన్ని రోజులు ఉన్నారు అనే దాని గురించి తర్వాత కపెర్నహూములో నుంచి యేసు ప్రభు 13వ వచనంలో యెరూషలేముకు వచ్చినట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే పస్కా పండుగ సమయం కనుక, తను యూదుడు కనుక, భౌతికంగా యూదుడు కనుక పస్కా పండుగ ఆచరించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ సమయంలో ఎవరైనా కలుసుకొని కొంతమందికి దేవుని మాటలు చెప్పొచ్చు, కొంతమంది రోగులను బాగు చేయొచ్చు అనేటువంటి ఉద్దేశం అయింది. తన సొంత సుఖాలు కోరుకునే వ్యక్తి కాదు, ఇతరుల యొక్క సుఖమే ఆయనకు ప్రాముఖ్యమైన విషయం, ఇతరుల యొక్క సంతోషమే ఆయనకు ప్రాముఖ్యమైన విషయం. చదువుతున్నాను యోహాను సువార్త 2వ అధ్యాయము 12వ వచనం. ఆఫ్టర్ ద వెడ్డింగ్, అనగా పెళ్ళైన తర్వాత, జీసస్, హిస్ మదర్ అండ్ బ్రదర్స్ అండ్ హిస్ డిసైపుల్స్ ట్రావెల్ టు కపెర్నహూమ్ and stayed there for a few days. నహూము యొక్క పట్టణమైనటువంటి కపెర్నహూమ్
కపర్నహూమ్. అది నహూము ఒకప్పుడు. నహూము అనేటువంటి 12 మంది మైనర్ ప్రాఫిట్స్లో ఒక వ్యక్తి, అనగా చిన్న ప్రవక్తల్లో ఒకడైనటువంటి నహూము. వాళ్ళ ఊరది. నహూము కన్నా గొప్పవాడు ఆ ఊర్లో వచ్చాడు. కొన్ని సంవత్సరాల తర్వాత, అనగా ఇంచుమించు 600 లేకపోతే 500 సంవత్సరాల తర్వాత నహూము కన్నా గొప్పవాడు ఆ ఊరికి వచ్చాడు. క్రీస్తే నహూము కన్నా గొప్పవాడు అనే సంగతి మనకు తెలిసిన విషయం. ప్రవక్త కంటే గొప్పవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఏం జరిగింది కపెర్నహూములో? అప్పుడేం జరిగింది అని గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. కపెర్నహూములో ఏం జరిగింది? కపెర్నహూము నుంచి యెరూషలేముకు రావడానికి యేసు ఎందుకు అన్ని దినాలు గడిపాడు? యేసుకు సంబంధించిన ప్రతిదీ ఒక మర్మంగా ఉంటుంది. యేసు ఏం చేసినా కానీ మర్మాత్మకంగా చేస్తాడు. ఆయన మాటలు, ఆయన క్రియలు, ఇవన్నీ, ఆయన బోధలు, ఇవన్నీ మర్మాత్మకంగా ఉంటాయి. నేను దీని గురించి ఆలోచించి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నా మనసులో పెట్టినటువంటి 3 తలంపులు మేము ముందు ఉంచాలనుకుంటున్నాను. అక్కడ ఏం జరిగింది? మన టైటిల్ కొన్ని ప్రత్యక్షతలు. లేదు అంటే ప్రత్యక్షతలు అనుకోండి. ప్రత్యక్షతలు. ఏం ప్రత్యక్షతలు అనే దాని గురించి మనం ఆలోచిద్దాం. కొన్ని దినములు అంటే ఎన్ని దినములో మనకు తెలియదు, కానీ 1 కన్నా ఎక్కువ రోజులే. అలాగని అనేక దినములు అని కూడా కాదు. అనేక దినములంటే అనేకమైన మాసములని, అనేకమైన సంవత్సరములని, అనేకమైన వారములని. ఇక్కడ కొన్ని దినములు అని పర్టికులర్గా చెప్తున్నాడు. మేబీ ఓ 10 రోజులు, లేకపోతే 2 వారాల లోపు, 2 సబ్బాతుల లోపు, 2 విశ్రాంతి దినాల లోపు ఏదో జరిగింది. వాళ్ళు అక్కడ ఉన్నారు. తర్వాత వాళ్ళు ఎందుకో మరి యేసు కానీ, అనగా యేసు తల్లి అయిన మరియ కానీ, వీళ్ళెవ్వరూ యెరూషలేములోని ఆ పస్కా విందుకి, ఇక్కడ 2 విందులు కనిపిస్తున్నాయి ఈ అధ్యాయంలో. పెళ్లి విందు ఒకటి, రెండోది పస్కా విందు ఒకటి కనిపిస్తుంది. ఆత్మ సంబంధమైన విందు కనిపించింది. అది ఏంటి అంటే విశ్వాసం ఉంచడం. అద్భుతాన్ని చూసి ఆనందించి, ఓ ఈయనే మెస్సియా అనేటువంటి కలిగినటువంటి ఆత్మ సంతృప్తి. అది ఒక ఆత్మీయ విందు లాంటిది. అనగా మనం ఆలోచిస్తున్న విషయము, అక్కడ అక్షార్థమైన విందు జరిగింది, ఆత్మీయమైన విందు జరిగింది, అంతేకాకుండా ఆచార సంబంధమైన విందు జరిగింది. విందు జరగబోతుంది, లేదా జరిగింది. 2వ అధ్యాయంలో, లేదా మొట్టమొదటి యేసు ప్రభు హాజరైనటువంటి పెళ్ళికి మాత్రమే కాకుండా ఆయన విందుకు కూడా హాజరైనటువంటి, లేకపోతే పండగకు కూడా హాజరైన సందర్భం. దీని గురించి యోహాను సువార్త 7వ అధ్యాయంలో కూడా మనం చూడవచ్చు. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొన్ని ప్రత్యక్షతలు యేసుకు, కొన్ని కాదు, చాలా ప్రత్యక్షతలు ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు చెప్పేటువంటి మాటను మనం మర్చిపోకూడదు. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన అంటాడు, నాకు ప్రత్యక్షతలు ఉన్నాయి అంటాడు. ఐ హ్యావ్ రివిలేషన్స్ అంటాడు. దేవుడు నాకు అనేకమైన విషయాలు బయలుపరుస్తున్నాడు అని అంటున్నాడు. మంచిదే. ప్రతి దేవుని సేవకునికి దేవుడు అనేకమైన విషయాలు బయలుపరచాలి. వి షుడ్ హ్యావ్ మోర్ రివిలేషన్. అంటే రివిలేషన్స్ అంటే ఏదో ప్రవచనాలని కాదు. రివిలేషన్స్ అంటే ప్రత్యక్షతలు, దేవుని వాక్యంలోంచి ప్రత్యక్షతలు. అతిశయపట్టు నాకు తగదు, కానీ అతిశయపడవలసి వచ్చింది. ప్రభు దర్శనముల గూర్చి, ప్రత్యక్షతల గూర్చి చెప్పుదును. 7వ వచనంలో, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున. నాకు కొన్ని ఉన్నాయని కాదు, ఏదో దేవుని కృపను బట్టి ఏదో ఒక వరం ఉందండి, 2 వరాలు ఉందని కాదు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున. ఐ హావ్ మెనీ రివిలేషన్స్. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
విశేషమైన ప్రత్యక్షతలు కలిగినటువంటి విశేషమైనటువంటి దేవజనుడు అపోస్తలుడైన పౌలు. అందుకనే ఆయన చనిపోయి అనేక సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన గురించి మనం మాట్లాడుకోవడం, ఆయన పత్రికల గురించి మనం స్టడీ చేయడం. దేవుని స్తోత్రం. నేను ఇంగ్లీష్లో చదువుతున్నాను. The extraordinary level of the revelations I have received is no reason for anyone to exalt me. For this is why a thorn in my flesh has given to me, the adversary's messenger sent to harass me, keeping me from becoming arrogant. 3 times I pleaded with the Lord to relieve me from this. Okay. నాకు ప్రత్యక్షతలు ఉన్నాయి అని చెప్పుకుంటున్నాడు. సరే, పౌలు చెప్పింది పక్కన పెట్టేద్దాం. పౌలుకే ప్రత్యక్షతలు ఉన్నప్పుడు, దేవుని సేవకుడైనటువంటి వ్యక్తికే ప్రత్యక్షతలు ఉన్నప్పుడు, దేవుని కుమారుడు అనబడినటువంటి యేసుకి ఎన్ని ప్రత్యక్షతలు ఉండాలి? కపెర్నహూములో కలిగినటువంటి ప్రత్యక్షతల గురించి, కొన్ని ప్రత్యక్షతల గురించి మీకు గుర్తు చేయాలని ఆశిస్తున్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 14వ వచనము. దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్ము వారిని రూకలు మార్చు వారును కూర్చొని చూచి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, దేవాలయ ప్రక్షాళన గురించిన ప్రత్యక్షత ఆయనకు కపెర్నహూములో ఉండగా కలిగింది అని చెప్పొచ్చు. అనగా ఆయన భవిష్యత్తును ముందుగా చూసేవాడు, భవిష్యత్ సేవను ముందుగా చూసేవాడు. ఆయన భవిష్యత్ నివాసాన్ని ముందుగా చూశాడు, భవిష్యత్ సేవను ముందుగా చూశాడు, భవిష్యత్తులో జరగబోయేటువంటి ఆ యాగాన్ని ఆయన ముందుగా చూశాడు. అన్నీ ఆయన ముందుగా చూస్తున్నాడు, అన్నీ అడ్వాన్స్గా చూస్తున్నాడు. జరగడానికి ముందే అవి జరిగినట్లుగా ఆయన చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప సంగతి చూడండి. జరిగిన తర్వాత అందరూ చూస్తారు. జరిగిన తర్వాత చూడడంలో గొప్పే ఉంది. జరగక ముందే చూడగలిగినటువంటి దేవుడు మన దేవుడు. కపెర్నహూములో ఆయన కొన్ని దినములు గడిపినప్పుడు మరియకు రాని ప్రత్యక్షత, ఆయన సహోదరులకు రాని, ఆయన శిష్యులకు రాని ప్రత్యక్షత ఆయన కలిగింది. ఒకటి, ఆయన కలిగింది దేవాలయ ప్రక్షాళన గురించిన ప్రత్యక్షత. హీ గాట్ ద రివిలేషన్ ఆఫ్ క్లెన్సింగ్ ఆఫ్ ద టెంపుల్ డ్యూరింగ్ హీ స్టే, షార్ట్ స్టే at Capernaum. అనగా కపెర్నహూములో షార్ట్ మిషనరీ ట్రిప్లో, ఆ మిషనరీ ప్రయాణంలో ఆయన దేవాలయ ప్రక్షాళన చేయాలనే తలంపు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే అప్పటికప్పుడు వచ్చింది కాదు. అది అలాగని అరేంజ్డ్ అని కాదు, దేవుడు ప్లాన్ చేసింది ముందుగా. నా కుమారుడా, దేవాలయంలో ప్రవేశించు, ప్రక్షాళన చేయి. దేవుని స్తోత్రం. ఈ రోజుల్లో కూడా దేవుడు మనతో అదే చెప్తున్నాడు. దేవాలయ ప్రక్షాళన. నీ శరీరమును దేవాలయం కావచ్చు, నీ స్థానిక సంఘము అనేటువంటి దేవాలయం కావచ్చు, దీనిలో ప్రక్షాళన యొక్క అవసరం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, దేవాలయ అనగా ప్రక్షాళన గురించిన ప్రత్యక్షత ఆయన కపెర్నహూములో కలిగిందని చెప్పొచ్చు. రెండో విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. 2వ అధ్యాయము 19వ వచనం. అనగా యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. యేసు ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని లేపుదనని వారితో చెప్పెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2వ అధ్యాయములో మనం 19వ వచనం చదువుకున్నాం. నేను మరలా చదువుతున్నాను. యేసు ఈ దేవాలయం పడగొట్టడి, దేవుని స్తోత్రం, 3 దినముల్లో దాన్ని లేపుదనని వారితో చెప్పాను. దేని గురించి మాట్లాడుతున్నాడు ఈయన? దేవాలయం పడగొట్టడం అంటే ఏంటి? దేవాలయం పడగొట్టడం గురించి, పడగొట్టడం అనే దాని గురించి మనం గత దినాల్లో ఒక ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. నేను చదువుతున్నాను 2వ అధ్యాయము 19వ వచనంలో. జీసస్ ఆన్సర్డ్, డెస్ట్రాయ్ దిస్ టెంపుల్ అండ్ ఐ విల్ రైజ్ ఇట్ అప్ అగైన్ in that 3 days. స్తోత్రం. హల్లెలూయా. ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే, దేని గురించి మాట్లాడుతున్నాడో అప్పుడు అర్థం కాని శిష్యులకి పునరుత్థానం తర్వాత అర్థమైందని 22వ వచనంలో ఆయన లేచిన తర్వాత అంటే ఆయన పునరుత్థానం అప్పుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండోది, కపెర్నహూములో ఉన్నప్పుడు ఆయనకు కలిగిన ప్రత్యక్షతల్లో, 3 ప్రత్యక్షతల్లో, ఒకటి దేవాలయ శుద్ధీకరణ మాత్రమే కాదు, దేవాలయ ప్రక్షాళన మాత్రమే కాకుండా, రెండవ ప్రత్యక్షత ఆయన పునరుత్థానాన్ని గురించిన ప్రత్యక్షత.
నిత్యత్వంలో పరలోకంలో తండ్రి అయిన దేవుడు తన కుమారుడికి బయలుపరిచి, కుమారుడా నువ్వు భూలోకానికి వెళ్ళావు, భూలోకంలో నీకు మరణం ఉంది, మరణం ముగింపు కాదు, మరణం ఆరంభం మాత్రమే, నీకు పునరుత్థానం ఉంటుంది. యూ వుడ్ హ్యావ్ రిజరెక్షన్. నువ్వు అనుభవించినటువంటి పునరుత్థానాన్ని నీ శిష్యులకి నువ్వు కలిగించు. పునరుత్థానం ఉందని చెప్పు అన్నట్టుగా. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాట పునరుత్థానాన్ని గురించి యేసు ప్రభువు తెలియదని కాదు, పునరుత్థానాన్ని గురించి తండ్రి బయలుపరిచాడు. 3 దినాల్లోపు వాళ్ళు పడగొట్టమనండి. 3 దినాల్లోపే అనగా చూసి 3 సంవత్సరాల తర్వాత, అనగా యేసు ప్రభు యొక్క 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాల లోపే వాళ్ళ దాన్ని పడగొట్టేశారు, ఆయన్ని సెలవుకు అప్పగించేశారు. వాళ్ళు పడగొట్టారు 3 లేదా 4 దినాల లోపే. 3 దినముల తర్వాత పునరుత్థానం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా మనం ఆలోచిస్తున్న విషయం కపెర్నహూములో ఏం జరిగింది? కపెర్నహూములో యేసు ఎక్కడున్నా ఏదో ఒకటి జరుగుతుంది, ఏం జరగకుండా ఉండదు. ఏదో ఖాళీగా కూర్చొని తింటూ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు కాదు, అది మనం చేసే పని, తింటూ తాగుతూ ఎంజాయ్ చేసేది. కానీ ఆయన కపెర్నహూములో ఉన్నా కానీ, ఎప్పుడున్నా కానీ తెల్లవారుజామున లేతే రాత్రంతా ప్రార్థనలో గడపడం ఆయనకు అలవాటు. స్థలం ఏదైనా కానీ నీ ఆత్మ సంబంధమైన అలవాట్లో నువ్వు ముందుకు సాగితే అద్భుతాలు జరుగుతాయి. దేవుడు నీతో మాట్లాడతాడు, దైవికమైన అనుభవాలకు నువ్వు వెళ్తావు, కొన్ని ప్రత్యక్షతలు మీకు కలుగుతాయి. స్తోత్రం, స్తోత్రం. ఒకటి ప్రక్షాళన గురించినటువంటి ఆ ప్రత్యక్షత, రెండవ ప్రత్యక్షత పునరుత్థానాన్ని గురించిన ప్రత్యక్షత. బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఆయన్ను మృతుల్లోంచి లేపని తనను తానే లేపుకున్నాడు. ఒకటి తండ్రి అయిన దేవుడు లేపాడు, పరిశుద్ధాత్ముడు లేపాడు. ఈ 3 బైబిల్లో ఉన్నాయి. సరే, మనం ఇంతకుముందు కూడా బహుశా యోహాను సువార్త 11వ అధ్యాయం చెప్పినప్పుడు వాటిలో బహుశా టచ్ చేసి ఉండొచ్చు, మనం ఇప్పుడు దాంట్లో కనలేదు. కపెర్నహూములో ఆయనకి ఈ 3 కలిగాయని చెప్పడం లేదు, ఆయనకి ఎన్నో ప్రత్యక్షతలు కలిగాయి. వాటిలో ప్రత్యక్షత ఒకటి, మొట్టమొదటి ప్రత్యక్షత ప్రక్షాళన గురించి ప్రత్యక్షత, రెండోది పునరుత్థానాన్ని గురించి. హీ గాట్ ద రెవల్యూషన్ అబౌట్ రిజరెక్షన్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మృతమైనట్టు మన శరీరములు దేవుడు లేపుతాడు. ద సేమ్ స్పిరిట్ లేపుతాడు, అదే ఆత్మ, యేసును మృతుల్లో నుంచి లేపిన ఆత్మ ఒకరోజు కడబోర ధ్వని మోగగానే చనిపోయిన వాళ్ళందరినీ లేపుతాడు, అందరూ లేస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 3వ విషయాన్ని ముగించేస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం గమనించినట్లయితే, రెండులో మోషే సర్పంలో ఎలాగైతేనో అలాగే విశ్వాసముంచి ప్రతి వాడు నశింపకాయం ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. మనుష్య కుమారుడు ఎత్తబడ్డం, లేదా విత్తబడ్డం, లేదా పాతి పెట్టబడ్డం, లేదా సమాధి చేయబడ్డం, లేదు అంటే ఆయన చనిపోవడం, ఆయన మరణించడం, లేదంటే సిలువ మరణం చెందడం, దాని గురించి రాయబడింది. మీరు అడగొచ్చు, 2వ అధ్యాయంలోని కపెర్నహూములో ఎందుకున్నాడని మనం ఆలోచిస్తున్నప్పుడు ఇది మళ్ళీ ఎందుకండి అని మీరు అంటారేమో. యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేముని ఆయన కలుసుకున్నాడు, సంధించాడు. నికోదేముని ఆయన కలుసుకుని నికోదేమే వచ్చి ఆయన్ని కలిసాడు రాత్రి సమయం. నికోదేము కోసం ఆయన ప్రయత్నం చేశాడు. నికోదేము ఎలా తిరిగి వెళ్ళిపోయాడో మనకు రాయబడలేదు, కానీ లూకా సువార్త 19వ అధ్యాయంలో ధనవంతుడైన అధికారి వ్యసన పడుచు వెళ్ళిపోయాడని రాయబడింది. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా ఆలోచించాలి. నేను ఇలా మాటలు చెప్తున్నప్పుడు ఈ మాటల వెంబడి మీరు ఆలోచించాలి. ఒకవేళ మీకు క్వశ్చన్స్ రావచ్చు, ప్రశ్నలు రావచ్చు, మీ మనసులో ప్రశ్నలు పుట్టవచ్చు, అది సహజం. సమాంతరంగా మీరు ఆలోచిస్తున్నప్పుడు
నేను మిమ్మల్ని నాతో పాటు తీసుకుని వెళ్తున్నట్టుగా మీరు భావించండి. మీరు ఒక వ్యక్తి మిమ్మల్ని చేయి పట్టుకొని తీసుకుని వెళ్తున్నాడు, మీరు ఆ మాటలు వింటున్నారు, వింటూ ఆలోచిస్తున్నారు, ఆలోచిస్తూ దాన్ని అన్వయించుకుంటున్నారు అన్నట్టు ఊహించుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక అరణ్యములోంచి, వాక్యారణ్యములో నుంచి మనల్ని తిప్పుతున్నాడు. ఏ విధంగా అయితే పద్మోస ద్వీపంలో ఉన్న యోహాన్ని వేరువేరు ప్రదేశాలకు తిప్పాడో పరలోకంలో, అలాగే దేవుడు మనల్ని తిప్పుతున్నాడు. దేవుని వాక్యం ఒక అరణ్యం అయితే వేరువేరు స్థలాల్లోకి వేరువేరు అనుభవాలకి తీసుకొని పోతున్నాడు. వేరువేరు మర్మాల గుండా మర్మము నుండి మర్మానికి, మర్మము నుండి మర్మంకి ఇలా తిప్పుతున్నాడు అని అర్థం చేసుకోవాలి. నికోదేమస్ మిస్ అయిపోయాడు. నికోదేం బాప్తిజం పొందాడు, రక్షణ పొందాడు, సన్నిధిని సభలోంచి బయటకు వచ్చాడు, ఇవి రాయబడలేదు. కానీ యోహాను సువార్త 7వ అధ్యాయంలో నికోదేం మళ్ళీ కనిపించాడు. ఎందుకు చెప్తున్నా అంటే, కొంతమంది గర్వించి దేవునికి దూరం అయిపోతున్నారు. దేవుడు చెప్పిన దాన్ని అంగీకరించకుండా కొంతమంది దూరం అయిపోతున్నారు. తాను చేసేటువంటి ప్రయత్నాన్ని గురించినటువంటి ప్రత్యక్షత యేసు ప్రభు కపెర్నహూములో కలిగింది. ఇంకా మీకు అర్థం కావాలంటే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో మాసిదోనియా దేశస్థుడు ఒకడు మాకు వచ్చి సహాయం చేయమని దర్శనములో పౌలు కనిపించినట్లుగా, నాకు సహాయం చేయమన్నట్టుగా నికోదేమస్ యేసు ప్రభు యొక్క దర్శనములోకి వచ్చి దేవుడు యేసు ప్రభుకి అలాంటి దర్శనం ఇచ్చాడేమో అని అనుకోవచ్చు. ప్రయత్నం సఫలం కాలేదు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఆ ప్రయత్నం సఫలమైనట్టు అర్థం చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం. నా మాటలు ముగించేస్తున్నాను. అక్కడేం జరిగింది? కపెర్నహూములో కలిగిన కొన్ని ప్రత్యక్షతలు, 3 ప్రత్యక్షతలు. ఒకటి ప్రక్షాళన గురించిన ప్రత్యక్షత, రెండోది పునరుత్థానాన్ని గురించిన ప్రత్యక్షత, మూడోది ఒక ప్రయత్నాన్ని గురించిన ప్రత్యక్షత. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నతులమైన మా దేవా, మీకు వందనాలు. నీవు మాకు ప్రత్యక్షతలు అనుగ్రహించే దేవుడివి, రివిలేషన్స్ అనుగ్రహించే దేవుడివి, రేమా అనుగ్రహించే దేవుడివి. మీరు మాకు నేర్పించిన పాఠంలో కొరకే మీకు వందనాలు. మీరు లోకంలో ఉండగా తండ్రి అనే దేవుడు మీకు ప్రక్షాళన గురించి, పునరుత్థానం గురించి, ప్రయత్నాన్ని గురించిన ప్రత్యక్షతలు అనుగ్రహించినట్టుగా చూస్తున్నాం. మీలాగా ప్రత్యక్షతలు పొందుకొని ముందుకు సాగుతూ సాయం చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.